హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మస్తున్నారా? ఇంకా సంక్రాంతి పండుగ వస్తుంది. అలాగే పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు కదా, వారి కోసం కొన్ని అప్పాలు చేద్దామని నేనైతే కొన్ని రేషన్ బియ్యం తీసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను. అలా క్లీన్ చేస్తున్నప్పుడు బియ్యంలో కొన్ని తేడాగా కనిపించాయి. ఇవేంటి బియ్యం ఇలా ఉన్నాయని అయితే నేను కొన్ని ఏరానండి. ఏరిన తర్వాత మా పక్కన వాళ్ళని అడిగితే చెప్పారండి, ఇవి ప్లాస్టిక్ బియ్యం అని. అవును, న్యూస్లో కూడా వచ్చింది కదా అని అనుకున్నాను. ఇంకేం చేస్తానండి, బియ్యం ఏరుతూనే ఉన్నాను, అవి వెళ్తూనే ఉన్నాయి. ఎన్ని బియ్యం కలిపారో ప్లాస్టిక్ బియ్యం అయితే, అసలు ఎలా కలపాలనిపిస్తుందో. ఇంకా నా అప్పాల పని అడిగెగింది, ఈ బియ్యం ఏరే పని అయితే ముందు పడింది. సో అందరూ కూడా జాగ్రత్తగా బియ్యాన్ని చూసుకొని వాడుకోండి. ఎవరైతే రేషన్ బియ్యం తింటున్నారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇవి తినడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు చాలా వస్తాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ బియ్యం గురించి తెలియని వారు ఎవరైనా తెలుసుకుంటారనేది ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.